సరళతే విప్లవమా? ఈరోజు మన లోతైన విశ్లేషణలో ఉన్న అతిపెద్ద ప్రశ్న ఇదే అండి. టెక్నాలజీ అనగానే ఒకప్పుడు లెక్కలేనన్ని వైర్లు, మదర్బోర్డులు గుర్తుకొచ్చేవి. కాని ఆ గందరగోళాన్ని చెరిపేసి ఒక యంత్రాన్ని అందమైన కళాఖండంలా మార్చడం ఎలా సాధ్యమైంది అనేదే ఈరోజు మనం స్టీవ్ జాబ్స్ జీవిత ఆధారాల ద్వారా చూడబోతున్నాం. అవును. ఇది కేవలం ఒక వ్యాపారవేత్త సక్సెస్ స్టోరీ కాదు. ఎందుకంటే టెక్నాలజీ చరిత్రలో ఆయన సాధించింది కేవలం సాంకేతిక విజయం కాదండి. పెద్ద పెద్ద గదుల్లో ఉండే కోల్డ్ మెషీన్లకు ఒక పర్సనాలిటీని, అంటే యంత్రానికి మానవత్వాన్ని జోడించడమే ఆయన అసలైన దూరదృష్టి అని చెప్పాలి. ఖచ్చితంగా. అయితే ఆ గోడను బద్దలు కొట్టాలనే ఆలోచన ఎక్కడ మొదలైంది అని చూస్తే మన ఆధారాల్లో ఒక ఆసక్తికరమైన పాయింటుంది. ఆయన బాల్యంలో దత్తత తండ్రి పాల్ జాబ్స్ నేర్పిన ఒక క్రాఫ్ట్స్మెన్షిప్ పాఠమండి. ఆ క్యాబినెట్ తయారు చేసే విషయం కదా. అదే, ఒక క్యాబినెట్ వెనుక భాగం ఎవరికీ కనిపించకపోయినా దానికి కూడా ముందు వాడినంత అత్యుత్తమమైన చెక్కనే వాడాలి అని వాళ్ల నాన్న చెప్పేవారట. నిజానికిది వినడానికి బావుంటుంది కానీ ప్రాక్టికల్గా ఏమాత్రం లాభం లేని పననిపిస్తుంది గదా. పైకి చూస్తే నష్టంగానే అనిపిస్తుంది. కానీ మానసిక పరంగా సృష్టికర్త మీద దీని ప్రభావం చాలా లోతుగా ఉంటుందండి. ఎవరూ చూడకపోయినా తయారు చేసే వ్యక్తికి ఆ లోపల ఎలాంటి నాణ్యత దాగి ఉందో తెలుసుకదా. అవును, తన పని మీద తనకు నమ్మకం కలగాలి. కరెక్ట్. ఆ అంతర్గత సంతృప్తి రావాలంటే ఆ దాగిన నాణ్యత చాలా అవసరం. స్టీవ్ జాబ్స్ యాపిల్ కంప్యూటర్ల మదర్బోర్డులను డిజైన్ చేస్తున్నప్పుడు సరిగ్గా ఇదే సూత్రాన్ని వాడారు. ఇంజనీర్లు లోపల ఎలా ఉంటే ఏంటి అని వాదించినా ఆయన అస్సలు వినలేదు. అంటే ఆ బోర్డుని ఓపెన్ చేసి చూసేది కేవలం సర్వీస్ టెక్నీషియన్లు మాత్రమే. వాళ్లకోసం కూడా ఇంత పర్ఫెక్షన్ ఎందుకు అనిపిస్తుంది. ఇది ఆలోచిస్తుంటే నాకొక పెద్ద భవనం పునాది గుర్తొస్తోంది. మనం ఇంటీరియర్ చూసి మురిసిపోతాం కానీ ఆ భవనం బలమంతా ఎవరికీ కనిపించని పునాది మీదే కదా ఉంటుంది. భలే చెప్పారు. అవునండి. యూజర్కు ఆ లోపలి భాగం కనిపించకపోయినా ఆ వస్తువు వాడేటప్పుడు వచ్చే ఆ స్పష్టమైన అనుభవంలో ఆ నాణ్యత ప్రతిఫలిస్తుందన్నమాట. నిజమే. ఆ దాగిన నాణ్యత అనేది వస్తువు వాడే విధానంలో ఒక తెలియని నమ్మకాన్నిస్తుంది. అయితే ఒక అద్భుతమైన విజన్ లేదా డిజైన్ ఐడియా ఉన్నంత మాత్రాన అది వాస్తవ రూపం దాల్చదు కదా. దానికి అంతే అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం కూడా తోడమ్మాలి. ఇక్కడే స్టీవ్ వోజ్నియాక్ వస్తారు కదా. అవును. స్టీవ్ జాబ్స్ మరియు వోజ్నియాక్ల భాగస్వామ్యం చరిత్రలో నిలిచిపోయే స్నేహమది. కాని ఇక్కడ నాకొక చిన్న డౌట్ వస్తోంది. ఆధారాలు చూస్తుంటే అసలు ఆ టెక్నికల్ మ్యాజిక్ అంతా వోజ్నియాక్దే అని స్పష్టమవుతోంది కదా. ఆయన అద్భుతమైన ఇంజనీరింగ్ మేధావి. మరి అలాంటప్పుడు జాబ్స్ పాత్ర కేవలం దాన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి అమ్మటమే కదా అనిపిస్తుంది. క్రెడిట్ మొత్తం వోజ్నియాక్కే ఇవ్వాలి కదా. అలా అనిపించడం సహజమే. వోజ్నియాక్ సాంకేతిక ప్రతిభకు వంకా పెట్టలేమో. ఆయన డిజైన్స్ ఒక అద్భుతం. కానీ ఒక ఇంజనీర్ ఎప్పుడూ సర్క్యూట్ ఎలా పనిచేస్తుంది, డేటా ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అని మాత్రమే ఆలోచిస్తాడు. ఆయన తయారుచేసిన బోర్డులు సామాన్యులకు అర్థం కావు. ఇక్కడే జాబ్స్ ప్రతిభ బయటకొచ్చింది. ఓహో, అంటే సామాన్యులకు ఎలా చేరాలి అనేది జాబ్స్ ఆలోచించారన్నమాట. కరెక్ట్. దీన్ని టేబుల్ మీద పెట్టినప్పుడు ఎలా అనిపిస్తుంది, దీనికొక కీబోర్డు జపచేసి సాధారణ టీవీకి కనెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అని జాబ్స్ ఆలోచించారు. వోజ్నియాక్ గొప్ప ఇంజినిస్తే దానికి ఒక స్టీరింగ్, అందమైన బాడీ ఇచ్చి సామాన్యుడు కూడా వాడేలా మార్చింది జాబ్స్. వావ్! ఒకరు లాజిక్ ఇస్తే మరొకరు ప్యాకేజింగ్ మరియు పర్పస్ ఇచ్చారు. ఒక గొప్ప సృష్టికి విభిన్న నైపుణ్యాల కలయిక ఎంత ముఖ్యమో ఇది చెప్తోంది. సరే, ఇప్పుడు ఆ ప్యాకేజింగ్ లేదా ఆకృతి గురించి చూస్తే క్యాలిగ్రఫీ గురించి ఒక ఆసక్తికరమైన పాయింట్ ఉందండి. రీడ్ కాలేజ్ డ్రాపౌట్ అయ్యాక ఆయన క్యాలిగ్రఫీ క్లాసులకు వెళ్లారు కదా. అవును, అందమైన దస్తూరీ గురించి నేర్చుకున్నారు. ఒక టెక్ కంపెనీ పెట్టే వ్యక్తికి ఆర్ట్స్ టైం వేస్ట్ అనిపిస్తుంది. అసలు రేఖల సౌందర్యం కంప్యూటర్కి ఎలా ఉపయోగపడింది? టెక్నాలజీ లాజిక్తో నడుస్తుంది కానీ ఆర్ట్తో కాదు కదా అని ఒక డౌట్ వస్తుంది. నిజమే. కానీ ఆ క్యాలిగ్రఫీ క్లాసులే కంప్యూటర్ చరిత్రను మార్చేశాయి. మాకింటోష్ రాకముందు కంప్యూటర్లలో అక్షరాలన్నీ మోనోస్పేస్డ్గా ఉండేవి. అంటే ఐ లాంటి సన్నటి అక్షరానికి, డబ్ల్యూ లాంటి వెడల్పాటి అక్షరానికి ఒకే స్పేస్ ఇచ్చేవారు. దానివల్ల గ్యాప్స్ అసమానంగా ఉండి చికాకుగా ఉండేవి అన్నమాట. ఖచ్చితంగా. జాబ్స్ ఆ క్యాలిగ్రఫీ క్లాసుల వల్ల ప్రొపోర్షనల్ స్పేసింగ్
అంటే ఏ అక్షరానికి ఎంత స్థలం ఇవ్వాలి, 2 అక్షరాల మధ్య దూరం ఎలా ఉండాలి అనేది నేర్చుకుని మ్యాకింటాష్లో ప్రవేశపెట్టారు. అందుకే మ్యాక్ స్క్రీన్ మీద టెక్స్ట్ చూసినప్పుడు ఒక అందమైన పుస్తకం చదివినట్లనిపిస్తుంది. అద్భుతమండి. సరైన సమయంలో ఒక పాత అనుభవం సృజనాత్మక మూలంగా ఎలా మారుతుందో ఇదొక బెస్ట్ ఉదాహరణ. ఇక్కడే ఆ సింప్లిసిటీ గురించి, సరళత గురించి కూడా మాట్లాడుకోవాలి. అప్పటి వరకు కేవలం డేటాను ప్రాసెస్ చేసే మెషిన్ ఒక ఆర్ట్ కాన్వాస్లా మారిపోయిందనమాట. అవును, కానీ ఈ సరళత వెనుక చాలా నిరంకుశత్వం ఉంది అంటారు. అంటే ఆయన యూజర్కి ఎలాంటి ఆప్షన్స్ ఇవ్వరనా మీ ఉద్దేశం? అదే కదా, మెషిన్ ఓపెన్ చేయడానికి వీల్లేకుండా స్క్రూలు కూడా కస్టమ్గా డిజైన్ చేయించారు. దీన్ని చూస్తే నాకొక ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ గుర్తొస్తోందండి. ఆ పోలిక భలే ఉంది. ఎలాగో కొంచెం వివరిస్తారా? ఒక గొప్ప షెఫ్ నడిపే రెస్టారెంట్కి వెళ్తే అక్కడ అన్నీ తనే నిర్ణయిస్తాడు. కూరగాయలు ఎక్కడ కొనాలో, ఏ ప్లేట్లో వడ్డించాలో అంతా ఆయన కంట్రోల్లో ఉంటుంది. మీరు వెళ్ళి నాకు కొంచెం కారం ఎక్కువ వేయండి అని అడగలేరు. ఆయన ఇచ్చినట్లే తినాలి. కానీ ఆ రుచి అద్భుతంగా ఉంటుంది. స్టీవ్ జాబ్స్ విధానం సరిగా ఇలాంటిదే కదా. 100% అండి. ఈ పోలిక చాలా అద్భుతంగా సరిపోతుంది. ఎందుకంటే టెక్నాలజీలో సరిగ్గా ఇదే జరిగింది. మైక్రోసాఫ్ట్ విండోస్ అనేది మనం చూస్తే ఒక బఫే సిస్టమ్ లాంటిది. మీరు ఏ హార్డ్వేర్లో అయినా విండోస్ వేసుకోవచ్చు. ఇష్టమొచ్చిన కీబోర్డ్ వాడుకోవచ్చు. దానికి స్వేచ్ఛ ఉంటుంది. అవును. కానీ ఒక్కోసారి ఆ సాఫ్ట్వేర్కి హార్డ్వేర్కి సెట్ అవ్వక సిస్టమ్ క్రాష్ అవుతుంది కదా. డ్రైవర్స్ మిస్ అయ్యాయి అంటుంది. ఎగ్జాక్ట్లీ. కానీ జాబ్స్ విధానం పూర్తిగా క్లోజ్డ్ ఎకోసిస్టమ్. నా కంప్యూటర్లో వాడే హార్డ్వేర్ నేనే డిజైన్ చేస్తాను, సాఫ్ట్వేర్ నేనే రాస్తాను అంటారు. యూజర్ బటన్ నొక్కగానే స్మూత్గా పనిచెయ్యాలి, గందరగోళం ఉండకూడదు. ఆ కంట్రోల్ వల్లే యాపిల్ ప్రాడక్ట్స్ అంత నమ్మకమైనవిగా మారాయి. కానీ ఈ కంట్రోల్ సాధించడానికి ఆయన అనవసరమైన ఫీచర్లను నిర్దాక్షిణ్యంగా తీసేసేవారు. ఆ ఖచ్చితత్వం వల్లే తనతో పనిచేసేవాళ్లతో చాలా కఠినంగా వ్యవహరించారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో గొడవలు పడి చివరికి తన సొంత సామ్రాజ్యం నుంచే బయటకు వచ్చేశారు కదా. అవునండి. ఆ క్షణం ఆయన జీవితంలో ఒక అతిపెద్ద పతనమని చెప్పొచ్చు. అది నిజంగా భయంకరమైన పరిస్థితి. మన సొంత కంపెనీ నుంచి మనల్నే గెంటేస్తే ఆ బాధ వర్ణించలేము. కానీ ఆ పతనానికి ఒక రకంగా ఆయనే కారణం అనిపిస్తుంది కదా. తన మొండితనం, ఇతరులతో రాజీ పడకపోవడం వల్లే ఆయన ఆ పరిస్థితి తెచ్చుకున్నారేమో. పైకి అలాగే అనిపిస్తుంది, కానీ యాపిల్ నుంచి బయటకు రావటం తన జీవితంలో జరిగిన అత్యుత్తమమైన విషయం అని ఆయనే స్వయంగా ఒక సందర్భంలో చెప్పుకున్నారు. ఏంటి, సొంత కంపెనీ నుంచి గెంటేయడం మంచి విషయమా? అదెలా? ఎందుకంటే మనమొకసారి శిఖరాగ్రాన విజయాల మొత్తులో ఉన్నప్పుడు తప్పులొప్పుకోవడం చాలా కష్టం. కింద పడినప్పుడే ఆ శూన్యం నుంచి కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం దొరుకుతుంది. యాపిల్ నుంచి వచ్చాక ఆయన నెక్స్ట్ అనే కంపెనీని, అలాగే పిక్సార్ యానిమేషన్ స్టూడియోని స్థాపించారు. ఒక్క నిమిషం. నెక్స్ట్ కంప్యూటర్లు మార్కెట్లో అస్సలు అమ్ముడుపోలేదు కదా. విపరీతమైన ధర ఉండి తక్కువ మంది కొన్నారు. దాన్ని ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్టుగానే చూస్తారు. దానివల్ల ఆయనకు ఒరిగిందేముంది? ఆర్థికంగా అది ఫెయిల్యూర్ నిజమే, కానీ సాంకేతికంగా అది ఒక ప్రయోగశాల లాంటిది. అందులో ఆయన ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అనే కొత్త సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ మీద తీవ్రంగా పనిచేశారు. ఇది ఎంత పవర్ఫుల్ అంటే తర్వాత యాపిల్కి తిరిగి వచ్చినప్పుడు మ్యాక్ ఓఎస్కి ఇదే పునాదిగా మారింది. ఓహో, అంటే ఆ ఫెయిల్యూర్ భవిష్యత్తుకి ఒక పెద్ద పునాది వేసిందనమాట. మరి పిక్సార్ విషయానికొస్తే అక్కడ ఆయన ఏం నేర్చుకున్నారు? పిక్సార్ అనేది పూర్తిగా కళాకారుల సమూహమండి. జాబ్స్కి స్వతహాగా యానిమేషన్ రాదు కాబట్టి అక్కడ తను యాపిల్లోలాగా ప్రతి చిన్న విషయాన్ని మైక్రో మేనేజ్ చేయలేరు కదా. ఒక ఆర్టిస్ట్కి పూర్తి స్వేచ్ఛను ఇచ్చి వారిని వెనుక నుండి ఎలా నడిపించాలో ఆయన పిక్సార్లో నేర్చుకున్నారు. ఇదొక కఠినమైన మూసలాంటి దశ. అంటే తన మొండితనాన్ని తగ్గించుకుని ఇతరుల ప్రతిభను ఎలా పోషించాలో ఒక పరిపక్వత ఉన్న లీడర్గా ఆయన మారారన్నమాట. విఫలమనేది ఒక అంతిమ తీర్పు కాదని ఇది నిరూపిస్తోంది. ఖచ్చితంగా. ఇక ఆయన మళ్లీ యాపిల్కు తిరిగి వచ్చిన దశ గురించి చూస్తే 12 ఏళ్ల తర్వాత యాపిల్ దాదాపు దివాలా తీసే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన్ని వెనక్కి పిలిచారు. అప్పుడు ఆయన వచ్చిన వెంటనే చేసిన మొదటి పనేంటో తెలుసా? మార్కెట్లో ఉన్న 350 పైగా ఉత్పత్తులను రద్దు చేసి కేవలం 4 ప్రాడక్ట్స్ మీద ఫోకస్ చేయమన్నారు. ఇదే కదా. కానీ ఒక కంపెనీ నష్టాల్లో ఉన్నప్పుడు ఉన్న ప్రాడక్ట్స్ని తీసేయడమనేది కమర్షియల్ సూసైడ్ లాంటిది కదా. నాకిది అర్థం కాలేదు. సాధారణ మేనేజర్ల దృష్టిలో అలాగే ఉంటుంది. కానీ జాబ్స్ గందరగోళాన్ని ఇష్టపడరు. ఒక కన్జ్యూమర్ డెస్క్టాప్, ఒక ప్రో డెస్క్టాప్, అలాగే ల్యాప్టాప్స్, ఈ 4 చేద్దాం, కానీ వీటినే ప్రపంచంలో అత్యుత్తమమైనవిగా డిజైన్ చేద్దాం అని టార్గెట్ ఫిక్స్ చేశారు.
ఆ స్పష్టత వల్లే తిరిగి యాపిల్ ప్రాణం పోసుకుంది. అవును, అప్పటిదాకా బూడిద రంగులో ఉన్న బోరింగ్ డబ్బాలను పారదర్శకమైన ఐమాక్తో ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్లా మార్చేశారు. కంప్యూటర్ని ఒక పర్సనల్ ఐడెంటిటీగా మార్చారు కదా. ఆ తర్వాత వేలాది పాటలను జేబులో పట్టేలా చేసిన ఐపాడ్, ఇంటర్నెట్ని చేతిలోకి తెచ్చిన ఐఫోన్, ఐప్యాడ్. అవునండి. టెక్నాలజీని ఒక జీవన శైలిగా మార్చేశారనిపిస్తోంది. ఇందాక మనం అనుకున్న క్లోజ్డ్ ఎకోసిస్టమ్ మ్యాజిక్ ఇక్కడే పూర్తిగా కనిపిస్తోంది. ఫోన్, వాచ్, మ్యాక్బుక్ అన్నీ ఒకదాంతో ఒకటి సింక్ అయిపోతాయి కదా. అవును, అదృశ్య తీగలతో మాట్లాడుకుంటున్నట్లు సింక్ అవుతాయి. దీని వెనుకున్న అసలు రహస్యమేంటి? యూజర్ ఎక్స్పీరియన్స్ని అంత బలంగా ఎలా మార్చారు? ఆ రహస్యమేంటంటే ఒక అనుభవాన్ని ముక్కలు ముక్కలుగా కాకుండా సంపూర్ణంగా చూడటం. ప్రోడక్ట్ డిజైన్ నుంచి దాన్ని ప్యాక్ చేసే విధానం, అది కొనే విధానం అన్నీ ఒకే విజన్ కింద నడవాలి. ఒక యూజర్ బాక్స్ ఓపెన్ చేసినప్పుడు ఆ మూత ఎంత నెమ్మదిగా జారాలి, అప్పుడొచ్చే ఆ గాలి శబ్దం ఎలా ఉండాలి అనే దానిమీద కూడా యాపిల్లో టీమ్స్ పనిచేస్తాయి. నిజంగా అదొక వేరే స్థాయి ఆలోచన. సరే, అయితే ఈ మొత్తం ప్రయాణం నుంచి మనకు దొరికే అసలైన పాఠాలేమున్నాయి? ఆయన పద్ధతులు కఠినంగా ఉండొచ్చు, కానీ లక్ష్యం మాత్రం అద్భుతమైన సృష్టే కదా. మనం ఏం గ్రహించాలి? నా ఉద్దేశంలో అత్యంత ముఖ్యమైన పాఠం నిరాకరించడం లేదా నో చెప్పడమండి. మనకు నిజంగా ఏం కావాలి, ఏది అనవసరమని గుర్తించి ఆ నాయిస్ని ఫిల్టర్ చేయగలగాలి. సరళత అంటే ఏమీ లేకపోవడం కాదు, అవసరమైనది మాత్రమే అత్యుత్తమ స్థాయిలో ఉండటం. దానికి చాలా క్రమశిక్షణ కావాలి. మ్మ్, చాలా లోతైన మాట ఇది. అలాగే సైన్స్కి, హ్యుమానిటీస్కి మధ్య వంతెన నిర్మించడం కూడా ఒక గొప్ప పాఠం. కేవలం లాజిక్తో ప్రపంచాన్ని మార్చలేము. దానికి మానవ స్పర్శను జోడించినప్పుడే ఒక నిజమైన ఇంపాక్ట్ వస్తుంది. ఖచ్చితంగా అండి. రాత్రికి రాత్రే వచ్చే విజయం ఎక్కడా ఉండదు. ఎన్నో ఘర్షణలు, వాటిని దాటుకుని నిలబడే పట్టుదలే ఉంటుంది. నిజమే. ఊహ, దాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయడం, ఈ రెండూ కలిసిన చోటే అద్భుతమైన సృష్టి జరుగుతుందని ఈ ప్రయాణం మనకు చెబుతోంది. అయితే ఈ అనుభూతులను, ఈ పట్టుదలను మనం ఇంకా లోతుగా ఫీల్ అవ్వాలంటే ఒక చక్కటి మార్గం ఉందండి. ఆ ఏంటది? స్టీవ్ జాబ్స్ జీవిత కథను, ఆ ఎత్తుపల్లాలను జీవిత స్వరలహరిలో ఒక అద్భుతమైన పాట రూపంలో వినొచ్చు. అక్షరాలకు అందని భావాన్ని సంగీతం మనకు చాలా దగ్గరగా తీసుకొస్తోంది. ఆ సరళత, ఆ పునరాగమనం ఒక పాటగా ఎలా మారాయో మనమందరం తప్పక వినాలి. ఓ, తప్పకుండా వినాలి. అయితే ఈ విశ్లేషణ ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. ఈరోజు మనం వస్తువుల్లో డిజైన్ గురించి, అనవసరమైన ఫీచర్లు తొలగించడం గురించి మాట్లాడుకున్నాం. మన దైనందిన జీవితంలో కూడా మన ఆలోచనల్లో ఎన్నో అనవసరమైన శబ్దాలు, గందరగోళాలు పేరుకుపోయుంటాయి కదా. అవును, నిజమే. మరి వాటిని ఫిల్టర్ చేసి మన వ్యక్తిగత జీవితంలో ఆ సరళతను మనం ఎలా సాధించగలం, ఏది ముఖ్యం, ఏది అనవసరం అని ఎలా నిర్ణయించుకోగలమనేది ఒకసారి లోతుగా ఆలోచించుకోవాలి. అదొక అద్భుతమైన ప్రశ్నండి. ఆ స్పష్టత వస్తే మన జీవితం కూడా ఒక బ్యూటిఫుల్ డిజైన్లా మారుతుందేమో. సరే, మన తదుపరి విశ్లేషణలో మరొక అసాధారణమైన కథతో కలుసుకుందాం. ప్రాణాపాయాన్ని సైతం ఒక అద్భుతమైన నృత్యంగా మార్చిన వ్యక్తి. ఎంతటి కష్టాన్నైనా చిరునవ్వుతో దాటి సృజనను ఒక ఆటగా మలుచుకున్న ఎవర్గ్రీన్ స్టార్ జాకీచాన్ జీవితంలోకి మనం అడుగుపెట్టబోతున్నాం. శ్రమలోనూ ఆనందాన్ని ఎలా వెతుకుకోవాలో ఆ కథ మనకు నేర్పుతుంది. అంతవరకు కీప్ క్వశ్చనింగ్, కీప్ లెర్నింగ్.